Hi, this is Dr. Samhita, infertility specialist at Sri Fertility Center, Kondapur branch. So, ఇవాళ నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్. సో ప్రీవియస్ డాక్టర్ ఆల్రెడీ ఐవీఎఫ్ చేయించుకున్నాం కానీ ఫెయిల్ అయింది, ఎందుకు అయింది అని వస్తారు. సో జనరల్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటుంది. సో ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి మీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పారు. సో ఎన్ని డేస్ హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వచ్చింది ఎగ్ గ్రోత్ అవ్వడానికి, అండ్ ఆ ఎగ్ క్వాలిటీ అనేది ఎలా ఉంది. నెంబర్ ఆఫ్ M2 అంటాం, అంటే మెచ్యూర్డ్ ఎగ్స్ ఎన్ని వచ్చాయి అనేది ఫస్ట్. సో ఒకటి ఎగ్ క్వాలిటీ. సో నెక్స్ట్ వచ్చేసి మీ స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ పారామీటర్స్, మార్ఫాలజీ ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది. అండ్ ఇన్ కేస్ మార్ఫాలజీ అబ్నార్మల్గా ఉన్నప్పుడు మనము స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఆ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎలా ఉంది, అది ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది. సో ఆ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంది DFI అంటే, సో మళ్ళీ అది కూడా ఎంబ్రియోని ఫామ్ చేయడానికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రెండు ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బేస్ చేసుకొని ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది. సో Day 3 వరకు ఎన్ని వచ్చాయి, Day 5 వరకు వెళ్ళిందా లేదా అనేది ఇది. సో బేసిక్గా సో ఈ 3 అనేది సో IVF రిలేటెడ్గా చూసుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియం. సో ట్రాన్స్ఫర్ చేసే ముందు మీ ఎండోమెట్రియం లైనింగ్ ఎంత థిక్నెస్ ఉంది, థిన్ ఎండోమెట్రియం అని ఏమైనా చెప్పారా, లేదంటే ఎండోమెట్రియం నార్మల్గానే ఉందని చెప్పారా, అండ్ ఎండోమెట్రియంలో బ్లడ్ ఫ్లో అనేది ఎలా ఉంది అనేది ఇవి రీజన్స్ అనమాట. సో అనాటామికల్గా సో మీరు స్కాన్లో ఈ ఎండోమెట్రియం అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఏమైనా పాలిప్ ఉందా ఎండోమెట్రియంలో, ఆర్ ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఆ ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియంని టచ్ చేస్తూ ఎండోమెట్రియం మనం ఏదైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దాన్ని డ్యామేజ్ చేస్తుందా అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ రీజన్స్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది అనడానికి. సో ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అనేది ఒక సింగిల్ రీజన్ ఉండదు, బికాజ్ ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్లో చాలా రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ వల్ల ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది అని మనం చెప్పలేము. దీన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఎగ్ క్వాలిటీ అసలు చాలా పూర్గా ఉంది, అసలు ఏం బాగాలేదు అంటే డోనార్ ఎగ్స్ సజెస్ట్ చేసుకోవడం. సో నెక్స్ట్ టైం డోనార్ ఎగ్స్కి వెళ్ళడం. అండ్ ఈవెన్ స్పర్మ్ క్వాలిటీ DFI చాలా హైగా ఉంది అంటే డోనార్ స్పర్మ్కి వెళ్ళడం. అండ్ ICSI ప్రొసీజర్. సో ఐవీఎఫ్ ప్రీవియస్ మీరు ఐవీఎఫ్ చేయించుకొని ఉంటే ఈసారి ఈ టైం ICSI చేయించుకోవాలి. ICSIలో ఏంటంటే ప్రతి ఒక్క ఎగ్లో ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం. సో ఇది అడ్వాన్స్ టెక్నిక్. సో ICSIకి వెళ్ళడం. అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఏమన్నా మీకు లోపల లైనింగ్ కానీ ఏమైనా థిన్గా ఉండింది అంటే నెక్స్ట్ టైం మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఆ లైనింగ్ కోసం మెడికేషన్స్ డోసెస్ కొంచెం ఎక్కువ చేసుకొని సో ప్రాపర్ లైనింగ్ వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి. ఇన్ కేస్ ప్రీవియస్ మీరు Day 3 ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంటే ఈసారి వీ హ్యావ్ టు గో ఫర్ Day 5 వరకు వెయిట్ చేసి Day 5 వరకు మీ ఎంబ్రియోస్ వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి. సో కానీ Day 5 ఎంబ్రియోస్ వరకు వెళ్తుంది కానీ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉన్నాయి అయినా ఫెయిల్ అవుతుంది అంటే మనం PGT టెస్టింగ్కి వెళ్ళాలి. PGT అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఆ ఎంబ్రియో జెనెటికల్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే ఒక చిన్న పీస్ బయాప్సీకి తీసుకొని కరెక్ట్గా అన్ని క్రోమోజోమల్ నెంబర్స్ కరెక్ట్గా ఉందా, లేదంటే ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా, దానివల్ల IVF అనేది అసలు వెళ్ళి ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవ్వట్లేదు, ఫర్దర్గా గ్రో అవ్వట్లేదు అనే రీజన్ అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎరా ప్రొసీజర్, ఎండోమెట్రియం రిసెప్టివిటీ అస్సే. సో దీంట్లో ఏంటి అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళ ఇంప్లాంటేషన్ విండో అనేది డిఫర్ అవుతుంది. సో దీంట్లో మనం ఆల్రెడీ ఎరా ప్రొసీజర్లో సో మనం సేమ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఎలా అయితే మనం మెడికేషన్స్ ఇంజెక్షన్స్ పెట్టుకుంటామో సో అలానే పెట్టుకొని సో ఆ టైంకి ఎండోమెట్రియం నుంచి బయాప్సీ తీసుకొని సో కరెక్ట్గా ఏ రోజు మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఇంప్లాంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అని ఈ ఎరా టెస్ట్ వల్ల ఒక ఐడియా వస్తుంది. సో ఎరా టెస్టింగ్ చేసుకోవడం, ఈ టెక్నిక్స్ చేసుకోవడం వల్ల మీకు ఫర్దర్గా నెక్స్ట్ టైం మీరు IVFకి వెళ్తున్నప్పుడు సో దీంట్లో ఏ స్టెప్లో మీకు డిఫెక్ట్ ఉంది అని తెలుసుకొని ఆ స్టెప్ని మీరు రెక్టిఫై చేసుకుంటే సో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.